అబద్ధాలు చెప్తున్నారు. పేరు మనం తీసుకున్నాం. మనం 10,000 రూపాయలు లోన్ తీసుకోవాలంటే జన్మభూమి కంపెనీలు కావాలా, ఒక రేషన్ కార్డులు కావాలంటే జన్మభూమి కంపెనీలు కావాలా. ఆ రేషన్ జన్మభూమి కంపెనీలు మనం అందరూ పెడితే ఒక ఏళ్ళలో పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పేదలకు మంచి జరగట్లేదు అనేసి అంటున్నారు కదా. రేషన్ కార్డులే తీసేశారు కదయ్యా, పింఛన్లే తీసేశారు కదయ్యా. ఇవాళ ఒకటే చెప్పిండు జగనన్న, కాదుకున్నాడు మాకు పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, అందరూ సమానని మన ఇంట్లో ఉంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోతాడనేసి చెబుతున్నారు కదా టీడీపీ వాళ్ళంతా. మళ్ళా జన్మభూమి కంపెనీలు వస్తాయి, మళ్ళా తీసేస్తారు, మళ్ళా వస్తాయి. వాళ్ళు ఏమన్నా మనం పొరపాటు పడితే మనం పొరపాటు పడితే మనం పొరపాటు పడి మాట తప్పి మనం కూడా మనవల్ని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల డబ్బులు రావు, 150 మాట ఈ రేషన్ బియ్యం ఇంటిలో మంచి జరిగితేనే ఓటేయండి. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల ఇబ్బంది రాదంటారా? పొత్తు వాళ్ళు కలుసుకోలేదు. లేదే రాడు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు రమ్మను. ఇవన్నీ మరి ఈ పొత్తులతో వచ్చినా కానీ జగన్ గారికి 170 సీట్లు ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? మాకు 110, 120. ఓకే, థ్యాంక్ యూ.